హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సరిగమప. సో సరిగమపలోని చిచ్చర పిడుగులు ఏ విధంగా తుమ్ము లేపుతున్నారో మనందరికీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ గత కొన్ని నెలలుగా కూడా పిల్లలందరూ వాళ్ళ యొక్క టాలెంట్స్ని చూపిస్తూ ఎంతో అద్భుతంగా పాడుతూ వాళ్ళ ఫ్యూచర్ని సెట్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. మరి అందులో చిచ్చర పిడుగు మనతో పాటు ఉన్నారు నిత్య. సో ఈ చిచ్చర పిడుగుతో మాట్లాడదాం. పాటలు అయితే అద్భుతంగా పాడుతుంది, మరి మాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయో లేవో కూడా తెలుసుకుందాం. హాయ్ నిత్య. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. వైజాగా? నాదే వైజాగే. ఎక్కడ వైజాగ్లో? వైజాగ్లో గాజువాక. ఇది గాజువాకనా? నాది బీచ్ రోడ్. బీచ్కి వెళ్ళావా? వెళ్ళాను. వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు బీచ్కి? బీచ్కి ఈ మధ్య ఎప్పుడైనా వెళ్ళావా? ఈ మధ్య కొన్నిసార్లు వెళ్ళావు. ఓకే. సో సరిగమపలోని అంత బాగా పాడుతున్నావు. ఏం నీకు ఇంట్రెస్టా పాటలు? ఎస్. అవునా? ఎవరు నేర్పించారు సంగీతం? మా అమ్మ అమ్మమ్మ. మీ అమ్మ అమ్మమ్మ అంటే మీ మమ్మీ మీ అమ్మమ్మ పాడతారైతే ఇంట్లో? బాగా పాడతారా? ఎవరు బాగా పాడతారు? అమ్మ బాగా పాడుతుందా, అమ్మమ్మ బాగా పాడుతుందా? యాక్చువల్లీ మా అమ్మమ్మే బాగా పాడుతుంది, ఎందుకంటే మా అమ్మ మ్యూజిక్ టీచర్. మీ అమ్మ బాగా పాడదా? అంతే పాడతా. అంతే, ఇంక అర్థమైపోయింది. మీ అమ్మ బాగా పాడదని చెప్పేసినావు నువ్వు. బాగా పాడరు అంతేనా? పాడరు. పాడతారు కానీ పాడరు. సర్లే వదిలేసే, ఇంకెందుకు. అమ్మమ్మ బాగా పాడతారు. అమ్మమ్మ పాడతారు. అమ్మమ్మే అమ్మకి నేర్పించారు. అమ్మకి నేర్పించారు. అమ్మమ్మ కలిపి నీకు నేర్పించారు. అవునా? మరి నువ్వెవరికి నేర్పిస్తావు? నాకు నేర్పిస్తావా? నాకు కూడా చాలా ఇష్టం సరిగమపలో పాడాలి, మైక్ పట్టుకోవాలి, జడ్జెస్ దగ్గర నుంచి మార్కులు తీసుకోవాలి అని. పాడిస్తావా? సంగీతం నేర్పిస్తావా? కానీ నువ్వు వైజాగ్లో ఉంటావేమో కదా. వైజాగ్లో ఉండి మళ్ళీ సరిగమప వచ్చేటప్పుడు ఇక్కడికే వస్తాను కదా. ఓకే, నువ్వు వచ్చిన ప్రతిసారి నాకు నేర్పిస్తావు అయితే. ఓకే. సో ఓకే ఓకే. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు మరి? షూట్ తెలీదు కానీ షూట్కి అలాగొస్తా. షూట్కి అలాగ వస్తావు. ఏ క్లాస్ చదువుతున్నావు నిత్య? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. సో ఇవాళ నువ్వు ఇట్లా పాడుతున్నావు, టీవీలో కనిపిస్తున్నావు, మీ ఫ్రెండ్స్ టీచర్స్ ఏం చెప్తూ ఉంటారు? బాగా పాడావు, చాలా బాగా పాడావు అలా చెప్తూ ఉంటారు. స్కూల్కి ఇప్పుడు నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ కదా స్కూల్లో. నువ్వు ఫోటోలు దిగుతారా? ఫోటోలు అంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉండవు కాబట్టి ఫోటో దిగరు. కానీ నీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్లు ఉండవా? ఎందుకు వాళ్ళ మమ్మీ డాడీ కొనివ్వలే? లేదు, చిన్నపిల్లలకి ఫోన్ ఉండవు కాబట్టి. నా దగ్గర ఉంది కదా ఫోన్. మరి నేను చిన్నపిల్లని, నాకు ఇచ్చారు కొనేసి. నీకు ఇవ్వలే? మీ మమ్మీ నీకు ఇవ్వలే? అట్లా ఇట్లా ఊరుకున్నావు మరి ఫోన్ ఇవ్వకుండా. ఇవాళ నువ్వు ఒక సెలబ్రిటీ, ఒక సింగర్వి. ఎంతమంది సెల్ఫీలు అడుగుతారు నిన్ను, ఎంతమంది ఫోన్ చేస్తారు. నీకు ఫోన్ ఉండాలి కదా. ఏమో అలాగే ఇవ్వలేదు. ఇంటర్వ్యూ తర్వాత అడుగు. అక్క చెప్పింది కదా మమ్మీ, నేను సెలబ్రిటీ కదా, నేను సింగర్ని కదా, నా దగ్గర ఫోన్ ఉండాలి కదా. మరి నా అలాంటి ఫ్యాన్స్ నీకు ఫోన్ చేయాలంటే ఎవరికి చేయాలి? మేము ఎవరితో మాట్లాడాలి? అవునా? పాయింటే కదా. ఇలా ఆలోచించలేదు ఎప్పుడు నువ్వు? మనోజ్ఞ అక్కన ఇంకో అమ్మాయి ఉంటుంది, తనకుంది ఫోన్, నీకు లేదు. సరే, ఇంటర్వ్యూ తర్వాత అడుగు మరి మీ మమ్మీని. ఓకేనా? అడుగుతావా? అడుగుతావు. ఓకే. సో ఎలా నాన్న నువ్వు ఇంత అంటే ఇప్పుడు స్టడీస్ అంటే గుర్తుంటాయి. ఓకే, సాంగ్స్ అవన్నీ ఎట్లా నీకు గుర్తుంటాయి? ఆ సంగీతం అవన్నీ కూడా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేపిస్తారు కూర్చోబెట్టి? ఒక హాఫ్ అన్ అవర్. అంతే? 10 minutes అలా. అంతే? 10 minutes లో వచ్చేస్తుంది నీకు పాట? ఫుల్ పాట 10 minutes లో రాదు కానీ ప్రాక్టీస్ సాంగ్ వచ్చాక హాఫ్ అన్ అవర్ చేయిస్తారు. ఓకే. సాంగ్ వచ్చాక ఒక 1 hour చేయిస్తారు. ఓకే. సాంగ్ రాకపోతే ఇంకొక 1 hour చేపిస్తారు. అంతేనా? సాంగ్ నుంచి వచ్చినాకు రాకపోతే ఆ సాంగ్ జస్ట్ అప్పుడే వస్తేనే 1 hour చేయిస్తారు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? సరేలే. ఓకే. సో హైదరాబాద్లోని సరిగమప ఆడిషన్స్ ఉందని ఎవరు చెప్పారు నీకు? మమ్మీ చెప్పారు, తీసుకొచ్చారు ఇక్కడికి. అప్పుడు నువ్వు చెప్పలేదా నేను పాడను, నాకు రాదు, నేను యాక్ట్ చేయను అని చెప్పలే? లేదు. ఇంట్రెస్టే నీకు? సరిగమప చూస్తూ ఉంటావైతే? సో ఎప్పుడు టీవీలో చూసేదానివి. ఇవాళ నిన్ను టీవీలో చూసుకున్నావా? ఏమనుకుంటావు నిన్ను నువ్వు టీవీలో చూసుకొని అలా?
అమ్మో ఇలా పాడానేంటి, చాలా బాగా పాడాను అని అనుకుంటా. అమ్మో బాగా పాడానే అనుకుంటావా? మీ రిలేటివ్స్? మా రిలేటివ్స్ అనుకుంటారు, అలానే అనుకుంటారు. ఓకే, సో ఆడిషన్లోని ఏ పాట పాడావు గుర్తుందా? నా కోసం పాడతావా? ఓకే, ఏదో ఒకటి. మగాళ్ళు వత్తి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటేట్లా ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. స్టార్టింగే మగాళ్ళ మీద వేసినావు అయితే గట్టిగా. యా. ఓకే, సో ఎందుకమ్మా ఈ పాటే పాడాలనిపించింది? ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు, నువ్వు పాడేవా? ఓకే, సో ఆడిషన్ ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళాక ఎన్ని డేస్కి ఫోన్ చేశారు, నిత్య నువ్వు సెలెక్ట్ అయ్యావు, హైదరాబాద్ వచ్చే ఇంకా నువ్వు అని చెప్పి? అసలు ఫోన్ చేయలేదు కానీ సాంగ్స్ ఇచ్చారా? ఓకే, ఇంక నీకు అర్థమైపోయింది నేను సెలెక్ట్ అయిపోయానని? ఎప్పుడు ఇచ్చినా బాయ్ సాంగ్స్ ఇస్తున్నా. ఎందుకు నీకు ఓన్లీ బాయ్స్ సాంగ్స్ వేస్తున్నారు, గర్ల్స్ సాంగ్స్ ఇవ్వట్లేదు? నేను చెప్పనా ఎందుకో? ఇక్కడ వరకు కట్ చేసుకున్నావు కదా, బాయ్ కట్ చేసుకున్నావు కదా, ఇట్లా బాయ్ కట్ చేసుకున్నావు, అందుకే ఈ పాప బాయ్ అని చెప్పి నీకు బాయ్ పాటలు ఇస్తున్నారేమో. అవునా? అవునా? అవును. నీకు గర్ల్ సాంగ్స్ పాడాలని ఉందా? ఫస్ట్ 2 గర్ల్ సాంగ్స్ ఇచ్చారు, ఇప్పుడేమో మార్చారు. ఇప్పుడు అన్ని మార్చేసారా? బాయ్ సాంగ్స్ ఇస్తున్నారా? నువ్వు బాయ్ సాంగ్స్ బాగా పాడుతున్నావేమో. అవునా? సరే, స్టేజ్ పైకి వెళ్తావు కదా, భయం ఉండదా? ఇక్కడ జడ్జెస్ ఉంటారు, ఇక్కడ అంతమంది ఆడియన్స్ ఉంటారు, అసలు స్టేజ్ ఫియరే ఉండదు నాకు. అస్సలు లేదా? అస్సలు లేదు. ఎందుకు లేదు? నాకు ఇప్పటికే స్టేజ్ ఫియర్ ఉంది తెలుసా, చాలా భయం నాకు. నీతో కూర్చున్నాను కానీ నాకు భయం వేస్తుంది లోపల, ఏం అడుగుతావో నన్ను అని. ఎందుకంటే నాకు ఎందుకని ఫియర్ లేదంటే నాకు ఎక్కువ సాంగ్స్ పాడాలని ఉంటుంది, అక్కడ జడ్జెస్తో మార్కులు వేయాలని ఉంటుంది, అందుకే స్టేజ్ ఫియర్ ఉండదు. ఎవరిష్టం నీకు జడ్జెస్ అందరిలో? శైలజ అమ్మమ్మ అంటే ఇష్టమా? ఎందుకు? ఎందుకంటే ఆవిడ చాలా నైస్గా ఉంటారంటే ఎలా ఉంటారు? మంచిగా శారీ కట్టుకొని మంచిగా ఉంటారా? అవునా? అలా ఉంటే నీకు ఇష్టమా నైస్గా? ఓకే, అంటే నేను కూడా శారీ కట్టుకున్నాగా నైస్గా ఉన్నానా? మరి ఉన్నానా నైస్గా? అయితే నేనంటే కూడా నీకు ఇష్టమా? సో నీకు శారీ కట్టుకుంటే ఇష్టం. ఓకే, మరి మీ మమ్మీ కట్టుకోలేదు శారీ? మమ్మీ కట్టుకోలేదు, మా మమ్మీయే కదా, అందుకనే ఇష్టం. ఓ, అయినా సరే మీ మమ్మీ కాబట్టి ఇష్టం, అంతేనా? అవునా. ఓకే, సో స్టేజ్ పైన ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, అంటే ఎక్కువ మీతోని జోకులు వేస్తే ఎవరు ఉంటారు జడ్జెస్? నాతోనా? జడ్జెస్. అదే ఎవరుంటారు జడ్జెస్ లోని బాగా జోక్స్ వేసేది అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ గారా? బాగా జోకులు వేస్తూ ఉంటారా? తిడతారా? నేను తిట్టారట? లేదు. నిజం చెప్పు. నిత్య ఏంటి ఎప్పుడు అబ్బాయిల మీద పాట పాడుతున్నావు అని చెప్పి తిట్టారట? లేదు. తిట్టలేదా? లేదు. అవునా? అయితే నాకు ఎవరో రాంగ్ చెప్పినారు అయితే. ఓకే, సుధీర్ అన్న ఎట్లుంటాడు మరి? సుధీర్ అన్న ఎట్లా ఉంటాడంటే బాబాయ్ అంతే, నేను ఏంటమ్మా అని అంటాడు, ఇంకా నాతో క్వశ్చన్స్ వేస్తాడు, నేను ఆన్సర్ చెప్తాను. ఏం క్వశ్చన్స్ వేస్తారు? నువ్వేంటి అలాగా చేస్తున్నావు అదేదో అడుగుతాడు. సో సుధీర్ నీకు బాబాయా? సుధీర్ బాబాయ్, శైలజ అమ్మమ్మ. మరి అనిల్ గారు ఏంటి? అనిల్ గారు ఏంటంటే అనిల్ గారు డైరెక్టర్, అందుకనే ఇష్టం. ఆయన డైరెక్టర్ అంతే. నీకేంటి అనిల్ గారు? ఏమని పిలుస్తావు అనిల్ గారిని? నేను కొన్నిసార్లు సార్ పిలుస్తాను, కొన్నిసార్లు మామ పిలుస్తాను. అనిల్ మామ. ఓకే, నిన్న రోజా గారు వచ్చారు, భయమేసిందా? లేదు. రోజా గారిని ఏమని పిలిచావు? అక్క అని పిలిచావా? సో రోజక్క, మామ, బాబాయ్, అమ్మమ్మ, మొత్తం రిలేటివ్స్ అందరూ ఈడనే ఉన్నారుగా నీకు? అవునా? మొత్తం అందరు చుట్టాలు అయిపోయారేంట్రా? మీరు చుట్టాలు అయిపోయారు. ఇంటికి మరి భోజనాన్ని పిలిచావా? పిలిచావా? మరి నన్నేమని పిలుస్తావు?
సరే వాళ్ళందరూ అక్క అమ్మమ్మ అందరూ అయిపోయినారు, నన్ను ఏమని పిలుస్తావు? ఆంటీ అని మాత్రం అనుకు దయచేసి. ఇంకేమైనా పిలు. అక్క. అక్కయేనా? బతికించావు తల్లి. ఓకే సరే. అండ్ మీలాంటి సింగర్స్ అసలు చదువుకునే ఏజ్లో ఒకవైపు చదువు మేనేజ్ చేసుకుంటూ ఇంకోవైపు సింగింగ్. అవును, చదువు ఎట్లా చదువుతున్నావు నువ్వు? చదువా, మా అమ్మ చదివిస్తుంది కొన్నిసార్లు. నువ్వెలా చదువుతావు? నేను అలాగా కొన్నిసార్లు హిందీ నేను చదవను కానీ మా మమ్మీ వాళ్ళు చదివిస్తారు. కానీ నేను కొన్ని బుక్స్ మ్యాథ్స్ తీసుకొని చదువుకుంటాను, ఈవీఎస్ తీసుకొని చదువుతాను. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంట్, దాని తర్వాత ఇంగ్లీష్ అని తీసుకుంటాను. అలా చదువుకుంటాను, అంటే రాసుకుంటాను, ఏదైనా చేసుకుంటాను. మరి పాటలన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ అవుతావు? పాటల మమ్మీ వాళ్ళు కాసేపు ఏదైనా టైం చేస్తారు, దాంతో అలాగా చేసేస్తారు. అలా చేసేస్తావు, అప్పుడు పాడతావు, అంతేనా? అవును. ఓకే. సో నిత్య ఏం తింటది ఎక్కువ? ఇంత స్వీట్గా పాడతావు కదా. నేను స్వీట్స్ ఎక్కువ తింటావా? స్వీట్స్ కాదు, పిజ్జా తింటా. సో స్వీట్గా పాడాలంటే పిజ్జా తినాలి, అంతేనా? ఓ, పర్టికులర్గా ఏ పిజ్జా తింటావు? చికెన్ పిజ్జా, పనీర్ పిజ్జా అది తింటా. అవి తింటే వాయిస్ స్వీట్గా వస్తుంది. రేపటి నుంచి నేను కూడా అవే తింటా. నన్ను రానిస్తావా మరి లోపలికి? పాట పాడనిస్తావా? చూడు మరి నీకు కాంపిటీషన్ అయితేనేమో నేను నిన్ను పక్కకు దోసి నేనే నించుంటాడ. ఓకేనా నీకు మరి? ఓకేనా? నాకు ఇస్తావా? నువ్వు పాడవు మరి. విన్నర్ అవ్వవా? విన్నర్ అవ్వవా? అవుతావా? అవుతావా? మరి నేను వస్తే నువ్వు ఎట్లా విన్నర్ అవుతావు? నేను నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళతో ప్రాక్టీస్ చేసుకొని అలాగా మా మమ్మీ పిజ్జా ఆర్డర్ పెడుతుంది. అసలు ఎవరికి కనిపించకుండా నేను తినేసి పాడేస్తావు. కనిపించకుండా తింటావు అన్నమాట పిజ్జాలు. దొంగ నువ్వు కదా. దొంగ నిత్య. మా తమ్ముళ్ళు వేస్తా ఉండు దొంగ నిత్య అని చెప్పి. పిజ్జాలు దొంగతనంగా తింటావు కాబట్టి. ఓకే ఓకే. సో పాట నేర్చుకోవడానికి ఎన్ని డేస్ తీసుకుంటావు? ఒక 3 days or 4 days అంతే నేర్చేసుకుంటావు. ఇంకొక పాట పాడవా? ఇప్పటి వరకు నువ్వు స్టేజ్ మీద పాడుంటావు కదా చాలా పాటలు, ఏదో ఒకటి పాడు. స్టేజ్ మీద జమ్మురే వేళల్లో వీరుడలే వస్తాడు, పామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆశ రేపుతుంటాడు, కొంచెమైన నమ్మారో అంత దోషకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుసు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు. స్టెప్ పోరా పోకిరి రాజా ఏ రాజా పోరా దుక్కడు రాజా, ఏ రాజా అజ్జా బంకర రాజా, ఏ రాజా పోరా జింకల రాజా, రాజా రాజా అబచా 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 అబచా. వావ్, సూపర్ సూపర్. సో ఇలానే పాడుతూ ఉండు, మంచిగా విన్నర్ అవ్వు. నువ్వు సింగర్ అవుతావా యాక్టర్ అవుతావా హీరోయిన్ అవుతావా? రెండిట్లా మాకు ఒకటే కావాలి, సింగరా హీరోయినా? మా అమ్మ రెండు నేర్పిస్తే మా అమ్మ నాన్న రెండు నేర్పిస్తే రెండు అవుతా. ఒకటే నేర్పిస్తే ఒకటే అవుతా. ఒకటే అవుతావా? సరే నువ్వు సింగర్ అవ్వు, నేను హీరోయిన్ అవుతా. నా సినిమాలో నువ్వు పాట పాడు. పాడతావా? ప్రామిస్? సరే రేపు పొద్దున్న డేట్స్ లేవు నేను బిజీ ఉన్నా అని చెప్పకు మరి. డన్ డన్. నా కోసం పాట పాడతానన్నో ప్రూఫ్ ఇక ఈ వీడియో పెట్టుకుంటాను నేను. రేపు పొద్దున్న ఎవరు నువ్వు అని నన్ను అడగొద్దు. వైజాగ్ వస్తాను నేను, గాజువాక కదా వస్తాను నేను. డన్. ఓకే, బాగా పాడు అండ్ బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. For more videos like this, subscribe Big TV channel.